నమస్కారం మిత్రులారా, మంత్రతత్వం ఛానల్కి స్వాగతం. మునుపటి భాగంలో హనుమంతుని అనుగ్రహం వల్ల ఎంత కఠినమైన కార్యాలైనా ఎలా సులభమవుతాయో తెలుసుకున్నాం. ఈ భాగంలో హనుమంతుడు ఎందుకు శ్రీరాముని ద్వారానికి రక్షకుడిగా నిలిచాడో, ఆ తత్వం మన జీవితాలకు ఎలా వర్తిస్తుందో తెలుసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకాన్ని పఠిద్దాం. రామదువారే తుమరకవారే హోతన ఆజ్ఞ బినుపై సారే. శ్రీరాముని ద్వారానికి నీవే రక్షకుడివి, నీ అనుమతి లేకుండా అక్కడికి ఎవరూ ప్రవేశించలేరు అని దీని యొక్క సరళార్థం. ఇప్పుడు దీని యొక్క ప్రతిపదార్థం ఏమిటో చూద్దాం. రామదువారే తుమరకవారే. రామ శ్రీరాముడు, ద్వారే ద్వారం వద్ద, తుమ నీవు, రకవారే కాపలాదారు, హోతన ఆజ్ఞ బినుపై సారే. హోత జరగదు, నా కాదు, ఆజ్ఞ అనుమతి, బిను లేకుండా, పైసారే ప్రవేశం. ఇది కేవలం హనుమంతుని మహిమను పొగిడే శ్లోకం కాదు, ఇది శరణాగతి ఎలా పనిచేస్తుందో మనకు చెప్పే శ్లోకం. శ్రీరాముడు కరుణకు ధర్మానికి ప్రతీక, కానీ ఆ కరుణను పొందాలంటే మనలో కొన్ని అర్హతలు ఉండాలి. వినయం, భక్తి, నియమం. ఆ అర్హతలను మనలో కలిగించేవాడే హనుమంతుడు. అందుకే ఆయన శ్రీరాముని ద్వారానికి రక్షకుడయ్యాడు. హనుమంతుని ఆశ్రయించిన వాడిని ఆయన పరిశీలిస్తాడు. అహంకారంతో వచ్చిన వాడిని లోపలికి అనుమతించడు. నిజమైన భక్తితో వచ్చిన వాడిని శ్రీరాముని సన్నిధికి చేర్చుతాడు. మన జీవితాల్లో కూడా ఇదే జరుగుతుంది. మనకి శాంతి కావాలి, రక్షణ కావాలి, దైవానుగ్రహం కావాలి, కానీ అవన్నీ సూటిగా రావు. ముందుగా మన అహంకారాన్ని తగ్గించాలి, మన మనసును శుద్ధి చేసుకోవాలి, హనుమంతుని ఆశ్రయించాలి. హనుమంతుని సేవ మనను బలహీనులను చేయదు, మనను అర్హులను చేస్తుంది. ఆయన మార్గం చూపితే శ్రీరాముని కృప తప్పకుండా లభిస్తుంది. ఈ శ్లోకం మనకు చెప్పే సత్యం, శ్రీరాముని చేరాలంటే ద్వారం దాటాలి. ఆ ద్వారం వద్ద హనుమంతుడు నిలబడి ఉన్నాడు. అహంకారానికి ద్వారం మూసి ఉంటుంది, భక్తికి ద్వారం తెరవబడి ఉంటుంది. తదుపరి భాగంలో హనుమంతుని శరణు పొందినవాడు ఎలా అన్ని భయాల నుండి విముక్తి పొందుతాడో ఆ తత్వాన్ని తెలిపే శ్లోకాన్ని లోతుగా తెలుసుకుందాం. ఇలాంటి హనుమాన్ చాలీసా తత్వాలను భక్తితో పాటు జీవితంతో ఆచరించదగిన విధంగా తెలుసుకోవాలంటే మంత్రతత్వం ఛానల్ను తప్పకుండా అనుసరించండి. జై శ్రీరామ్, జై హనుమాన్.